హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాల్టి మన వీడియోలో అయితే మనం వృశ్చిక రాశి వారి గురించి మాట్లాడుకోబోతూ ఉన్నాము. మరియు వీరికి సంబంధించిన పూర్తి వివరణ గురించి కూడా తెలుసుకోబోతూ ఉన్నాము. 2025వ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఈ విధంగా ఉండబోతుంది. మరి ఇప్పుడే వీడియో చూడండి. ఏమాత్రం లేట్ చేయకుండా ఎన్ని పనులున్నా అన్ని పక్కన పెట్టేసి మరి చక్కగా ఇవాల్టి మన ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి. అప్పుడు మాత్రమే మీకు పూర్తి వివరణ అర్థమవుతుంది. ఇక ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం కూడా మర్చిపోవద్దు. ఇలా బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇలా చేరటం ద్వారా మీకు అవసరమైన వీడియోని చూసి ఆ యొక్క పరిహారాన్ని పాటించి ఆ యొక్క ఫలితాన్ని అయితే మీరు పొందవచ్చు. ఇక ఇంతే కాకుండా మరి ఇప్పటి వరకు మీరు గనక ఇవాల్టి మన ఈ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే వెంటనే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయటం అస్సలకే మర్చిపోవద్దు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోని పూర్తి వివరణ విషయానికి గనక వచ్చినట్లయితే ఇక్కడ మనం మొదటిగా వృశ్చిక రాశి వారి గురించి మాట్లాడుకోవలసి ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరు గనక చూసుకున్నట్లయితే కోపం అనేటువంటిది వీరికి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే బోలాశంకరెడ్డికి కోపం ఏ విధంగా అయితే వచ్చి మళ్ళా వెంటనే కోపం తగ్గిపోతూ ఉంటుందో మరి ఈ వృశ్చిక రాశి వారికి కూడా అదే విధంగా భయంకరమైన కోపం వస్తుంది. అది కోపం ఎంతపాటికి వచ్చినప్పటికీ కూడా మళ్ళా ఆ కోపం చాలా త్వరగా కూడా తగ్గిపోతుంది. ఇక ఇంతే కాకుండా మరి ఈ వృశ్చిక రాశి వారు ఈ 2024వ సంవత్సరంలో చూసుకున్నట్లయితే కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవటం జరిగింది. అలానే ఆర్థిక పరంగా అభివృద్ధి లేకపోవటం, ఇంకా ఆర్థిక పరంగా నష్టాలు ఎదుర్కోవటం కూడా జరగటం జరిగింది. ఇక చూసుకున్నట్లయితే మరి వీరు కనీసం ఈ 2025వ సంవత్సరం ఏదైతే వచ్చే సంవత్సరం ఉందో కనీసం ఈ సంవత్సరంలోనైనా సరే మంచి చేకూరుతుందేమో అనేటువంటి ఒక ఆశతో ఉండటం జరిగింది మరి ఈ వృశ్చిక రాశి వారు. ఇక అందు గురించే మరి ఇప్పుడైతే ఈ 2025వ సంవత్సరంలో గాను ఈ వృశ్చిక రాశి వారికి అసలు ఏ విధంగా కలిసి రాబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది మనమైతే ఇవాల్టి మన ఈ వీడియోలో తెలుసుకుందాము. కానీ మీరు పూర్తి వివరణ తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే స్కిప్ చేయకుండా వీడియోని మొదటి నుంచి చివరి వరకు ఖచ్చితంగా చూడండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇక చూసుకున్నట్లయితే గనక మరి ఈ 2025వ సంవత్సరంకి గాను ఈ వృశ్చిక రాశి వారికి ఆరోగ్యం పట్ల అయితే కాస్త జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది. అంటే ఏదైతే 2024వ సంవత్సరంలో వీరికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ కూడా ఈ 2025వ సంవత్సరంలో మాత్రం వీరికి ఆరోగ్యపరంగా కొన్ని తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ ఆరోగ్య సమస్యలు ఇప్పటికే ఉన్నట్లయితే కనుక వాటి తీవ్రత ఇంకా పెరిగే విధంగా కూడా అయితే మరి కనిపించబోతూ ఉంది. కాబట్టి మరి ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరు గనక కాస్త ఆరోగ్య పట్ల జాగ్రత్తలు గనక తీసుకున్నట్లయితే కొంచెం ఆ ఆరోగ్య సమస్యల నుంచి బయటపడే ప్రయోజనాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఆరోగ్యపరంగా అయితే మీకు ఈ 2025వ సంవత్సరం శుభసూచకంగా అయితే కనిపించటం లేదు. ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే గనక మరి మీరు చాలా నష్టపోవటం జరిగింది. కానీ 2025వ సంవత్సరంలో అయినా సరే మీరు ఆర్థిక పరంగా కాస్త అభివృద్ధి అయితే కనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే మీలో మార్పులు చేర్పులు వచ్చి చక్కటి పరిహారాలు పాటిస్తూ మీరైతే కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని ఉంటారో అప్పుడు మాత్రమే మీరు అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా కూడా
పూర్తయి తీరుతాయి. లేదు అంటే గనక మరి చాలా నష్టపోవాల్సి ఉంటుంది. ఇక అటు ఆర్థిక పరంగా మీ అభివృద్ధి కనిపించటం కోసం మీరైతే దైవారాధన చేయవలసి ఉంటుంది. అది కూడా ప్రతిరోజు. ఇక ఇంతే కాకుండా మీరు ఎదుటి వ్యక్తులని మీ యొక్క మాటలతో దూషిస్తారు. మరీ ముఖ్యంగా ఆడవారిని మీరు ఎక్కువగా బాధ పెడుతూ ఉంటారు. దీని కారణంగా వారి యొక్క ఉసురు మీకు తగిలి, వారి యొక్క ఏడుపు మీకు తగిలి, దాని కారణంగానే మీ యొక్క నాశనం అనేటువంటిది జరగబోతూ ఉంది. కాబట్టి మీరు దైవారాధన చేయటం అలవాటు చేసుకోండి. అది కూడా ప్రతిరోజు. ఆడవారిని దూషించటం మానివేయండి, ఆడవారిని బాధించటం మానివేయండి. అలానే ఎదుటి వ్యక్తులని మీ యొక్క మాటలతో బాధ పెట్టడం కూడా మానివేయండి. ఇక ఇంతే కాకుండా మరి దీనితో పాటుగా చూసుకున్నట్లయితే మరి మీరు మరీ ముఖ్యంగా చేయవలసింది ఏమిటి అన్నట్లయితే గనక ఎదుటి వ్యక్తులు ఏదైనా చెప్పారు అంటే గనక దానిని వినండి. అది మీకు ఏమనిపిస్తే అది మాత్రమే చెప్పండి. అంతేగాని చిన్న చూపుగా ఎదుటి వ్యక్తులని చూడటం, వారి మాటలను తీసి పడేయటం, వాటి మాటలని కొట్టివేయటం లాంటివి చేయకండి. అంటే మీరు ఎదుటి వ్యక్తులని చాలా చిన్న చూపు కూడా చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే మరి మీరు ఈ విధంగా చేస్తూ ఉంటారో అంటే మీరు గనుక ఎదుటి వ్యక్తులని చిన్న చూపు చూసినట్లయితే చివరాఖరిగా దేవుడు మిమ్మల్ని చిన్న చూపు చూడడం జరుగుతుంది. కాబట్టి దాని కారణంగానే మరి మీకు ఆర్థికంగా ఎటువంటి అభివృద్ధి అనేది కూడా కనిపించటం లేదు. ఇక దానితో పాటుగా మరి మీకు దరిద్రం అనేటువంటిది కూడా కోరి తెచ్చుకోవటం జరుగుతూ ఉంటుంది. ఇక ఇంతే కాకుండా మరి మీకు నరదృష్టి కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇక ఈ 2025వ సంవత్సరంలో మీకైతే అంత ఎక్కువగా కలిసి వచ్చే విధంగా అయితే ఏమీ కనిపించినప్పటికీ కూడా మరి కొన్ని మిశ్రమ ఫలితాలని అయితే ఇవ్వబోతూ ఉంది ఈ 2025వ సంవత్సరం. ఇక ఈ సంవత్సరంలో మీకు బాగా కలిసి వచ్చే రంగు ఏంటి అని చూసుకున్నట్లయితే గనక ఈ వృశ్చిక రాశి వారికి నీలం రంగు చాలా చక్కగా కలిసి రాబోతూ ఉంది. ఇక ఇంతే కాకుండా మరి వీరికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక మరి వీరికి ఈ సంవత్సరంలో కలిసి వచ్చే రోజు చూసుకున్నట్లయితే అంటే ఈ సంవత్సరంలో ఎన్ని బుధవారాలు ఉంటే అన్ని బుధవారాలు అన్నీ కూడా మీకు చక్కగా కలిసి రాబోతూ ఉన్నాయి. ఇక మీకు 2025వ సంవత్సరానికి గాను చక్కగా కలిసి వచ్చే రంగు నీలం రంగు అయితే కలిసి వచ్చే రోజు బుధవారం. ఇక ఇంతే కాకుండా మరి మీరు ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కువగా పూజించవలసినది ఎవరిని అని చూసుకున్నట్లయితే కనుక శివుడిని మీరు పూజించడం చాలా మంచిని చేకూరుస్తూ ఉంటుంది. ఇక ఇంతే కాకుండా మరి దీనికి సంబంధించి అంటే మీకు ఈ సంవత్సరంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కటి శుభ ఫలితాలను ఇవ్వాలి అంటే మరి మీరు ఒకటి పాటించవలసి ఉంటుంది, ఒకటి చేయవలసి ఉంటుంది. అదేంటో తెలుసుకుందాం. కానీ దానికన్నా ముందు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇక చూసుకున్నట్లయితే కనుక మరి మీరు ఈ సంవత్సరం మొదటి నుంచి చివరి వరకు కూడా ఏకముఖి రుద్రాక్ష ఏదైతే ఉంటుందో దానిని గనక మీరు ధరించినట్లయితే మీకు చక్కటి శుభ ఫలితాలు అన్నీ కూడా లభిస్తాయి. ఇక ఇది ఇవాల్టి మన ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.